ఏపీలో కాపులు కొత్త ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి, ఒక కుటుంబం అని చూడకుండా యావత్ కాపు సామాజిక వర్గం బాగుపడాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కూటమికి అండగా నిలుస్తున్న కాపుల ఆలోచన ఇప్పుడు మారుతున్నట్లుగా పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్ సైతం కాపులకు సరైన అండ ఇవ్వకపోవడంతో పునరాలోచనలో పడింది ఆ సామాజిక వర్గం. ఎంతవరకు కూటమి ఐక్యత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత అన్న కోణంలోనే పవన్ కళ్యాణ్ ఆలోచనలున్నాయి. కాపులకు ప్రయోజనం కల్పించే ఒక్క నిర్ణయం కూడా ఈ 17 నెలల కాలంలో తీసుకోలేదు. దీంతో కాపుల్లో ఒక రకమైన వ్యతిరేకత కూటమి పట్ల ప్రారంభమైంది. మొన్నటికి మొన్న అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చాలా తేలిగ్గా తీసుకొని మాట్లాడారు. కనీసం దానిపై మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు కానీ కనీసం స్పందించకపోవడంపై కూడా కాపుల్లో ఆగ్రహం ఉంది. నెల్లూరు జిల్లా కందుకూరులో కమ్మ సామాజిక వర్గం నేత కాపు సామాజిక వర్గం నాయకుడిని కారుతో ఢీకొట్టి చంపేస్తే కనీసం స్పందించలేదు. వీటిపై మాట్లాడితే కూటమిలో విభేదాలు వచ్చినట్లు పవన్ భావించినట్లున్నారు. కానీ కాపులు మాత్రం ఈ రెండు ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఉమ్మడి ఏపీతో పాటు నవ్యాంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం అధికం. కానీ ఇంతవరకు కాపులకు రాజ్యాధికారం దక్కలేదు. ఇంతవరకు ఒక్క కాపు నేత కూడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేదు. అయితే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, టీడీపీ కూటమిలో కీలక భాగస్వామి కావడంతో కాపులకు న్యాయం జరుగుతుందని అంతా భావించారు. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంతో పాటు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం ఇస్తారని అంచనా వేసుకున్నారు. 17 నెలల కాలంలో కాపుల విషయంలో ఒక్కరంటే ఒక్కరు కూడా సానుకూల నిర్ణయం తీసుకోలేదు. దీంతో కాపులు తమ ప్రభుత్వంగా భావించారు. కానీ క్రమేపీ కూటమికి దూరం అవుతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై కాపులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయన రాజకీయాలు సైతం కాపుల చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ తనపై కాపు ముద్ర వేసేందుకు ఆయన ఒప్పుకోవటం లేదు. తాను అందరి వాడినని చెబుతున్నారు. కాపులకు అండగా ఉంటానని బాహాటంగా చెప్పటమే లేదు. కాపులకు కష్టం వస్తే పలకరించిన పాపానికి పోవటం లేదు. పైగా కాపు సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా మిగతా సామాజిక వర్గాలతో ఇబ్బంది పడుతోంది. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గంతో, కోస్తా ఆంధ్రాలో కమ్మ సామాజిక వర్గంతో ఇబ్బందులు పడుతోంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నోరు తెరవటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కాపుల ఆలోచన మారుతోంది. ఒక్క వ్యక్తితో పాటు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే సరిపోదని, యావత్ కాపు జాతి సైతం అండగా నిలిచే పార్టీకి జై కొట్టాలని కాపులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా కాపు జాతికి గుర్తింపు వంగవీటి కుటుంబం ద్వారా వచ్చింది. కాపు సామాజిక వర్గంలో చైతన్యం నింపింది వంగవీటి మోహనరంగ. అటువంటి కుటుంబం మాత్రమే కాపు జాతికి న్యాయం చేస్తుందన్న నమ్మకం ఆ సామాజిక వర్గంలో పెరుగుతూ వస్తోంది. అందుకే రంగా వారసురాలుగా తెరపైకొచ్చిన ఆశా కిరణ్ కాపులకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీలో చేరాలన్న డిమాండ్ కాపుల నుంచి వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపు జాతికి మేలు జరగాలంటే వంగవీటి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎక్కువ మంది కోరుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు పదవి ద్వారా కాపులకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఆయన కాపుల గురించి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. కాపు జాతి ప్రయోజనాలు పొందాలి అంటే మాత్రం వంగవీటి లాంటి కుటుంబం వైసీపీలో చేరితే ఉత్తమమని ఆ సామాజిక వర్గ పెద్దలు సైతం సూచిస్తున్నారు. ఇక తేల్చుకోవాల్సింది వంగవీటి కుటుంబమే.